హలో, ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన, నిజం చెప్పాలంటే మన మైండ్ బ్లాక్ చేసే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భగవాన్ శ్రీరమణ మహర్షి అందించిన అత్యంత లోతైన మూలగ్రంథం ఉన్నది నలుబది. ఇది కేవలం ఏదో ఒక తాత్విక పాఠం కాదు సుమా. మనం రోజువారీ జీవితంలో నిజమనుకుంటున్న వాస్తవికతను, ఆఖరికి మన ఉనికిని కూడా పూర్తిగా అణువణువునా ప్రశ్నించే ఒక అద్భుతమైన ప్రయాణమిది. మనం దేనినైతే సత్యమని గుడ్డిగా నమ్ముతున్నామో దాన్ని పూర్తిగా మరో కోణంలో చూడ్డానికి ఈరోజు మనం సిద్ధమవుదాం. సో ఫుల్ ఎనర్జీతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దామా? సరే, ఒక్కసారి మనం ఇలా ఊహించుకుందాం. మనం థియేటర్లో కూర్చుని ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నాం. ఆ కథలో మనం ఎంతగా లీనమైపోతామంటే, తెరపై హీరో కష్టపడుతుంటే మనకు తెలియకుండానే మన కళ్లలో నిజంగానే నీళ్లు తిరుగుతాయి, అవునా? అలాగే ఏదైనా ఒక భయంకరమైన సీన్ రాగానే మన గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది కదా. కాని ఇక్కడ ఒక విచిత్రమైన లాజిక్ ఉంది చూడండి. ఈ దృశ్యాలన్నీ కేవలం ఒక తెల్లటి తెరపై పడుతున్న కాంతి కిరణాలు మాత్రమే. ఆ లైట్ చేసే గారడీకి మనం నవ్వుతాం, ఏడుస్తాం. కాని ఆ చిత్రాలకు ఆధారమైన, ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్న ఆ తెల్లకి తెరను మాత్రం మనం పూర్తిగా మర్చిపోతాం. ఎంత విచిత్రం కదా మన పరిస్థితి. ఇక అస్సలు విషయానికొస్తే, భారతీయ తత్వశాస్త్రం ఈ సినిమా తెరనే ఒక అద్భుతమైన ఉదాహరణగా తీసుకుంటుంది. మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన కష్టసుఖాలు, మన విజయాలు, ఇవన్నీ కూడా కేవలం ఆ తెరపై కదులుతున్న చిత్రాల లాంటివేనట. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం అనుభవిస్తున్నదంతా ఒక భ్రమ. ఆ చిత్రాలకు ఆధారంగా ఉంటూ మన కంటికి అదృశ్యంగా ఉన్న ఆ మార్పులేని తెల్లటి తెర మాత్రమే ఇక్కడ అసలైన సత్యం. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆ తెరే లేకపోతే ఆ సినిమాకి ఉనికి లేదు కదా. మరి ఇక్కడ మనకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న రావాలి. ప్రపంచం మొత్తం ఒక సినిమా అయితే, ఆ సినిమాను ఆ తెల్లటి తెరపైకి వేస్తున్నదెవరు? అంటే ఆ ప్రొజెక్టర్ ఎక్కడుంది? ఇంత అద్భుతమైన, ప్రాణం ఉన్నట్లుగా కనిపించే ఈ రంగుల బొమ్మలు అసలు ఎక్కడ్నించొస్తున్నాయి? దీనికి రమణ మహర్షి చెప్పే సమాధానం మనం మనసు. అవునండి, మనం ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచమనే చిత్రాన్ని ప్రతిక్షణం సృష్టిస్తున్న ప్రొజెక్టరే మన మనసు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, ఇంకా చెప్పాలంటే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అదేంటి, నా ముందున్న వేడివేడి కాఫీ కప్పు నాకు భౌతికంగా కనిపిస్తోంది గదా, పట్టుకుంటే కాల్తోంది గదా, అది కేవలం నా మనసు సృష్టి ఎలా అవుతుంది అనిపించవచ్చు. దీన్ని ఇలా అర్థం చేసుకుందాం. ఆ కాఫీ కప్పు వేడి మన చర్మానికి తెలుస్తోంది, దాని ఆకారం మన కంటికి కనిపిస్తోంది, రుచి నాలికకు, అలాగే ఆ సువాసన ముక్కుకు తెలుస్తోంది. ఇవన్నీ విడివిడిగా మన 5 విభిన్నమైన ఇంద్రియాలు గ్రహిస్తున్న ముడి సమాచారం, అంటే రా డేటా మాత్రమే. ఇక్కడ నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే, ఆ 5 వేరువేరు సమాచారాలను తీసుకుని వాటన్నింటినీ ఒకచోట చేర్చి, ఇది ఒక కాఫీ కప్పు అని మన ముందొక స్పష్టమైన రూపాన్ని నిలబెడుతున్నది ఒకే ఒక ప్రాసెసర్. అదే మన మనసు, కంప్యూటర్లో ప్రాసెసర్లాగా అనమాట. అసలీ ప్రాసెసర్ లేకపోతే ఆ కాఫీ కప్పు లేదు, మనం చూస్తున్న ఈ ప్రపంచమే లేదు, అంతా శూన్యం. మనసుకి ఎంత పవరుందో నిరూపించడానికి మనకు రోజు ఎదురయ్యే ఒక బెస్ట్ ఉదాహరణ ఉంది. అదే సుషుప్తి, అంటే గాఢనిద్ర. కనీసం కలలు కూడా రాని ఆ డీప్ స్లీప్లో మన మనస్సు పూర్తిగా విశ్రమిస్తోంది కదా. అప్పుడు ఈ ప్రపంచం మనకుందా? లేదు. అప్పుడు మన పక్కన ఎంత పెద్ద శబ్దం జరిగినా మనకు తెలియదు. ఆఖరికి నేను ఉన్నాను అన్న స్పృహ కూడా మనకుండదు. ఉదయం లేవగానే, మనసు ఆన్ అవ్వగానే మళ్లీ ప్రపంచం పుడుతోంది. అంటే మనసు యాక్టివ్గా ఉంటే విశ్వముంటుంది, మనసు విశ్రమిస్తే విశ్వం మాయమైపోతుంది, అంతే. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ వైపు వెళ్దాం. సరే, ప్రపంచాన్ని మనసు సృష్టిస్తోంది అనుకుందాం. మరి ఆ మనసుకు పవర్ ఎక్కడ్నుండొస్తోంది? ఈ ప్రొజెక్టర్కు అసలు మెయిన్ ప్లగ్ ఎక్కడుంది? మహర్షుల వారి బోధనల ప్రకారం ఆ మూలమే అహంకారం, అంటే నేను అనే భావన. దీన్ని మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనం వాడుకునే ఆధునిక వర్చువల్ రియాలిటీ, అదేనండి మన విఆర్ హెడ్సెట్తో పోల్చవచ్చు. ఇది ఎంత అద్భుతంగా ఈ కాన్సెప్ట్ని వివరిస్తుందంటే, మనం ఉదయం నిద్ర నుండి లేవగానే మొట్టమొదట నేను ఉన్నాను అనే భావన బూటవుతుంది. అచ్చం మన ఫోన్లో లేదా కంప్యూటర్లో సాఫ్ట్వేర్లాగా. అది ఆన్ అయిన మరుక్షణమే చూసేవాడు, చూడబడే ఈ ప్రపంచం, అలాగే దేవుడు అనే కాన్సెప్ట్, ఇదంతా ఒక్కసారిగా లోడైపోతుంది. నేను అనే ఈ చిన్న థాట్తోనే మొత్తం ప్రపంచమంతా ఒకేసారి ఇన్స్టెంట్గా పుట్టేస్తుంది. మనం ఒక విఆర్ హెడ్సెట్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నామనుకోండి, అందులో ఉన్నట్టుండి ఒక పెద్ద డైనోసార్ రాగానే మనకు నిజంగానే భయం వేస్తుంది, చెమటలు పడతాయి. ఆ డిజిటల్ బొమ్మలను చూసి మన శరీరం నిజంగానే రియాక్ట్ అవుతుంది కదా.
కాని ఒక్కసారి ఆ హెడ్సెట్ తీసి పక్కన పెడితే ఏమవుతుంది? అక్కడేమీ ఉండదు. ఆ క్షణంలోనే మన భయం, మన బాధలన్నీ మాయమైపోతాయి. ఎగ్జాక్ట్లీ అలాగే మనం ఎప్పుడైతే ఈ నేను అనే అహంకారం అనే హెడ్సెట్ని తీసేస్తామో అప్పుడు ఈ భ్రమలన్నీ, ఈ ప్రపంచం వల్లొచ్చే కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. అయితే వినడానికి ఇదంతా బానే ఉంది, కానీ మన దైనందిన జీవితంలో, ఆఫీస్లో పనిచేసుకుంటూ, ట్రాఫిక్లో తిరుగుతూ, మన తలకు అతుక్కుపోయి ఉన్న ఈ వీఆర్ హెడ్సెట్ను ప్రాక్టికల్గా తీసేయడం ఎలా? దీనికి మహర్షి చూపించిన అత్యంత అద్భుతమైన మార్గమే ఆత్మవిచారణ. అంటే మనల్ని మనం చాలా లోతుగా పరిశీలించుకోవడం. ఇక్కడ మనం ఒక పెద్ద అపోహను ముందుగా క్లియర్ చేసుకోవాలి. చాలామంది విచారణ లేదా ధ్యానం అనగానే కళ్ళు మూసుకుని నేను ఈ శరీరాన్ని కాదు, నేను మనసును కాదు అంటూ మనసులో పదే పదే మంత్రంలా జపిస్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అలా జపించడం కూడా ఇంకో కొత్త ఆలోచనే కదా. నిజమైన ఆత్మవిచారణ అంటే అది కాదు. సముద్రంలో ఒక ముత్యం కోసం నీటిలో మునిగే డైవర్ తన శ్వాసను బిగబట్టి ఎంత నిశ్శబ్దంగా లోపలికి వెళ్తాడో మన మనసును కూడా అంతే నిశ్శబ్దంగా లోపలికి తీసుకెళ్ళాలి. ఆ ఆలోచనలు అసలు ఎక్కడ పుడుతున్నాయో ఆ మూలాన్ని పట్టుకోవాలి. సరే, దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మొదటి స్టెప్, మీరు ట్రాఫిక్లో ఉన్నారు. ఒక వ్యక్తి మీ మీదకు ర్యాష్గా రావడంతో మీకు విపరీతమైన కోపం వచ్చింది అనుకుందాం. రెండవ స్టెప్, వెంటనే ఆ కోపాన్ని ఆపకుండా అసలు ఈ కోపం ఎవరికి వచ్చింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడు లోపల నుంచి నాకు అనే సమాధానం వస్తుంది కదా. ఇక మూడవ స్టెప్ ఏంటంటే, ఆ కోపం తెప్పించిన బయటి ప్రపంచం మీద నుండి మీ దృష్టిని వెనక్కి మళ్లించి మీ లోపల ఉన్న అసలా నేను ఎక్కడి నుండి పుడుతోందో సైలెంట్గా వెతకడం ప్రారంభించాలి. ఇక్కడ నుంచి ఈ అన్వేషణలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు అత్యంత అలవాటైన, మనం 100% నిజమని నమ్మే విషయాలు ఎలా కుప్పకూలిపోతాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం నిజమని నమ్మే టైం, స్పేస్ మరియు మన తలరాత, ఇవన్నీ కూడా కేవలం భ్రమలు మాత్రమే అని ఈ ఉన్నది నల్లబడి విశ్లేషణ మనకు స్పష్టం చేస్తుంది. ఫస్ట్ మనం కాలం సంగతి చూద్దాం. ఇక్కడొక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, మనందరికీ గతం, వర్తమానం, భవిష్యత్తు అని ఒక టైం లైన్ ఉన్నట్లు గట్టిగా అనిపిస్తోంది. కాని ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. గతం జరిగినప్పుడు అది అప్పటికి వర్తమానంగానే జరిగింది కదా. పోనీ రేపు భవిష్యత్తు రాబోయేటప్పుడు అది కూడా అప్పటికి వర్తమానంగానే వస్తోంది కదా. అంటే ఏది జరిగినా అది ఎప్పుడూ కేవలం ఇప్పుడులో మాత్రమే జరుగుతోంది. మనం నిన్నటి గురించి ఆలోచించేది కూడా ఇప్పుడే కదా. అస్సలు వాస్తవంగా ఉనికిలో ఉన్నది కేవలం ఈ ఇప్పుడు మాత్రమే. ఈ ప్రెజెంట్ మూమెంట్ని వదిలేసి గతం గురించో లేక భవిష్యత్తు గురించో టెన్షన్ పడటమనేది అచ్చం ఎలా ఉంటుందంటే, 1 అనే బేసిక్ నెంబర్ని వదిలేసి 2, 3 అంకెలను లెక్కబెట్టడానికి ట్రై చేయడం లాంటిది. అసలు 1 లేకుండా ఆ తర్వాత నెంబర్లు ఎలా లేవో ఈ క్షణమనేది లేకుండా మిగతా కాలమనేది లేదు. ఇక ఈ భ్రమల నుండే మనకు ఇంకొక అతిపెద్ద వివాదం పుట్టుకొస్తుంది. అదే మన తలరాత లేదా విధి గొప్పదా లేక మన స్వయం కృషి అంటే మతి గొప్పదా అనేది. ఈ జనరేషన్కే కాదు, ఎప్పట్నుంచో మనుషులందరికీ ఉన్న పెద్ద డౌట్ ఇదే కదా. జీవితంలో జరిగేవన్నీ ముందుగానే దేవుడు రాసిపెట్టున్నాయా లేక మన చేతుల్లో స్వేచ్ఛా సంకల్పం ఏమైనా ఉందా అని మనం తెగ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాం. కాని ఇక్కడ రమణ మహర్షి ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ స్పష్టతేస్తారు. అసలీ విధి, మతి అనేవి ఎవరికి వర్తిస్తాయి? నేనొక పని చేస్తున్నాను అనుకునే అహంకారం ఉన్నవాడికి మాత్రమే కదా. మీరు ఆత్మవిచారణ ద్వారా అసలు ఆ నేను అనేదే లేదని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇక అప్పుడు తలరాత ఎవరికి ఉంటుంది, స్వేచ్ఛ ఎవరికి ఉంటుంది? ఈ 2 కాన్సెప్ట్లు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అక్కడ కేవలం అఖండమైన ప్రశాంతత మాత్రమే మిగులుతుంది. రైట్. ఇక మనం ఈ విశ్లేషణల్లో ముగింపు ఘట్టానికి చేరుకుంటున్నాం. ఉల్లిపాయ పొరులు తీసినట్టుగా మన భ్రమలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసేశాం. ఇక చివరికి ఒకే ఒక పొర మాత్రమే మిగిలింది. అదే అహంకారమాడే చివరి, అతిపెద్ద, అద్భుతమైన నాటకం. ముక్తి లేదా మోక్షమంటే మనకు చాలా పెద్ద పెద్ద ఐడియాలుంటాయి. కానీ ఆ అపోహలన్నింటినీ ఇది పటాపంచలు చేస్తుంది. ముక్తి అంటే మనం చనిపోయాక ఎక్కడికో స్వర్గానికి వెళ్లడం కాదు, లేక మనకు అమాంతం రెక్కలు రావడం కాదు. మనలో ఉన్న నేను, నాది అనే అహంకారాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ స్వచ్ఛమైన చైతన్యంలో అలా ప్రశాంతంగా మిగిలిపోవడమే అసలైన ముక్తి. ఆ నేనును వేర్లతో సహా చంపేయడమే మోక్షం.
అయితే ఇదంతా విన్నాక మన మైండ్ని బ్లాక్ చేసి ఒక పెద్ద పారాడాక్స్ని మనం గమనించాలి. మనం ఈ నువ్వు చంపేయాలి, ఈ వీఆర్ హెడ్సెట్ ఎలాగైనా తీసేయాలి అని చాలా బలంగా ప్రయత్నిస్తున్నాం కదా. మరి నా అహంకారాన్ని నేనే నాశనం చేయాలి అని అంత బలంగా అనుకుంటున్న ఆ నేను ఎవరు? ఒక దొంగే పోలీస్ యూనిఫామ్ వేసుకుని తనను తాను పట్టుకుంటాను అని వెతికినట్టుగా ఈ అహంకారమే ఇప్పుడొక సాధువు వేషం వేసుకుని తనను తాను చంపుకునే మరో కొత్త నాటకమాడుతోందా? ఏమో, ఇది నిజంగా మనల్ని మనం చాలా లోతుగా ప్రశ్నించుకోవాల్సిన సవాలు. సో, మన వాస్తవికతను మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో ఒక్కసారి మీలో మీరు విచారించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం.